హలో అండి, అందరికీ నమస్కారం. రాము లైఫ్ చేంజింగ్ నాలెడ్జ్ ఛానల్కి అయితే వెల్కమ్ అండి అందరూ కూడా. టుడే టాపిక్ ఏంటంటే చెప్పాల్సింది జీడిఎస్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలి, ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోకపోతే ఎంత నష్టపోతాం ఏంటనేది చెప్పడం అయితే జరుగుతుంది. వీడియో అయితే మొత్తం మీరైతే పూర్తి వరకు అయితే చూడండి. ఏమైనా అర్థం కాకపోతే ఒకసారి కామెంట్ రూపంలో కామెంట్ చేస్తే నేను ప్రతి దానికైతే ఆన్సర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ముందుగా ఏంటంటే ఏపీ పోస్టులో కొత్తగా కొత్త వెబ్సైట్ అయితే రావడం అయితే జరిగింది. దాని లింక్ అయితే మనకు కింద డిస్క్రిప్షన్ లో అయితే పెట్టడం అయితే జరిగింది. ఆ లింక్ ద్వారా అయితే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎంత ఈజీగా ఉంటది అంటే నేను చెప్పే పద్ధతిలో మీరు కరెక్ట్ గా ఫాలో అవుతే ఈజీగా అయితే మీరైతే మీ అప్లికేషన్ మీరైతే సొంతంగా అయితే చేసుకోవచ్చు. ముందుగా అయితే ఆ లింక్ ఓపెన్ చేయగానే మనకి జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అని చెప్పేసి రావడం అయితే జరిగింది. లాగిన్ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే అక్కడ మనకి కాంటాక్ట్ ఇన్ఫో అని చెప్పేసి ఉంటుంది. అక్కడ దగ్గర మొబైల్ నెంబర్ అండ్ జీమెయిల్ వర్కింగ్ లో ఉన్నాయి అయితే ఇవ్వండి. నేను ఇక్కడ ఏంటంటే ఒక స్టూడెంట్ ది మనం మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ అండ్ మెయిల్ ఐడికి ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ అయితే రావడం అయితే జరుగుతుంది. రావడం వచ్చిన తర్వాత సబ్మిట్ చేయండి. తర్వాత బేసిక్ డీటెయిల్స్ వచ్చేసి అప్లికేట్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ జెండర్ అండ్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అండ్ క్యాస్ట్ ఏంటి అని చెప్పేసి అడుగుతుంది. క్యాండిడేట్ స్టూడెంట్ నేమ్ అయితే ఎంటర్ చేసాం అయితే జరిగింది. డేట్ ఆఫ్ బర్త్ చాలా మంది చూసుకోండి, నెల డేట్ దగ్గర చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఒకటికి 2 సార్లు అయితే చెక్ చేయండి. అండ్ జెండర్ దగ్గర ఫీమేల్ అయితే ఫీమేల్, మేల్ అయితే మేల్ అయితే పెట్టండి. అండ్ ఫాదర్ నేమ్ చాలా మంది డౌట్ ఉండొచ్చు, సార్ మా దగ్గర నేమ్స్ అటు ఇటు ఉన్నాయి ఏం చేయాలి అని చెప్పేసి. అటు ఇటు అంటే మీ 10th క్లాస్ లో ఎలాగుందో అలాగ మాత్రమే అప్లై చేయండి. అమ్మాయిలకి అయితే మ్యారేజ్ అయిన తర్వాత సార్ మా హస్బెండ్ ఇంటి పేరు ఎంటర్ చేయొచ్చా, లేకపోతే చాలా డౌట్లు ఉంటాయి కదా, అన్ని పక్కన పెట్టేసి ఓన్లీ 10th క్లాస్ ప్రకారంగా అయితే మీరు ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీ పేరు కూడా మీ 10th మ్యారేజ్ అయినా మ్యారేజ్ అవ్వకపోయినా కానీ కాల్స్ అయితే ఓన్లీ మీ 10th క్లాస్ లో ఎలాగుందో అలాగైతే ఎంటర్ చేయండి. అంటే క్యాస్ట్ వచ్చేసి యూఆర్ అంటే కాపులు, రెడ్లు, కమ్మ వీళ్ళందరూ కూడా చౌదరీస్ వీళ్ళందరూ కూడా యూఆర్ అంటారు. అన్ రిజర్వేషన్ క్యాస్ట్ లాగా అయితే రావడం అయితే జరుగుతుంది. చాలా మంది తెలియదు కదా. అండ్ ఓబీసీ వచ్చేసి బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ ఈ అన్ని క్యాస్ట్ లో కలిపి ఓబీసీకి వస్తుంది. అండ్ ఎస్సీకి వచ్చేసి మీకు తెలుసు 1, 2, 3 కేటగిరీలు అయితే ఉన్నాయి. ఆ 3 కేటగిరీలో కూడా ఎస్సీలకు అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఎస్టీ కూడా నార్మల్. ఈడబ్ల్యూఎస్ అంటే ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ లో 10% రిజర్వేషన్ ఉండడం వల్ల ఈడబ్ల్యూఎస్ అయితే ఉండడం అయితే జరిగింది. ఆ సర్టిఫికేట్ ఎలా పొందాలి ఏంటని చెప్పేసి మనం ఒక లాంగ్ వీడియో అయితే ఉండడం అయితే జరిగింది. ఒకసారి మీరు అక్కడికి వెళ్ళే కానీ చెక్ చేయవచ్చు. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనకి యువర్ సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి వస్తుంది. వచ్చిన తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిన తర్వాత లాగిన్ దగ్గర రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేస్తే పాస్వర్డ్, రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ వస్తుంది. ఆ రెండు ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అవ్వడానికి మనకి ఓటీపీ రావడం అయితే జరుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి డాష్ బోర్డ్ అయితే ఇలా ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. ఈ డాష్ బోర్డ్ లో ఏంటంటే మీరు నోటిఫికేషన్ చూడవచ్చు, అప్లై చేయవచ్చు, లేకపోతే మీరు అప్లికేషన్ చేస్తారు లేదా చేయవచ్చు. డేట్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 14వ తారీఖు అయితే లాస్ట్. ఇంకో 4 డేస్ 10 డేస్ 7 డేస్ ఉంది కాబట్టి మీరైతే క్లారిటీగా అయితే చేసుకోండి. అంటే రిజిస్ట్రేషన్ కంప్లైంట్ అంటే మీరు అప్లికేషన్ ఏమైనా రాంగ్ చేసినా కానీ ఏమైనా ఉంటే మీరు రిజిస్ట్రేషన్ కంప్లైంట్ అవ్వచ్చు. చాలా మందికి ఏంటంటే మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయి చాలా మంది అప్లికేషన్స్ అవ్వట్లేదు కదా. మీరు అందరికి కూడా ఏంటంటే మీరు అయితే మెయిల్ కానీ లేకపోతే కాంటాక్ట్ నెంబర్ కానీ చేస్తే వాళ్ళకి జీడిఎస్ హెల్ప్ లైన్ డెస్క్ కి మీకు అయితే అవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఆన్లైన్ అప్లై ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎలా చూపించడం అయితే జరిగింది. సెల్ఫ్ నోటిఫికేషన్ దగ్గర జీడిఎస్ అని చెప్పేసి క్లిక్ చేసిన తర్వాత ఇందులో 4 స్టెప్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. బేసిక్ డీటెయిల్స్ అయితే స్టూడెంట్ అయితే ఎంటర్ చేస్తాం మనం. అంటే సింగిల్ మ్యారీడా, విండోవా, లేకపోతే అదర్స్ అని చెప్పేసి అడుగుతుంది. పీడబ్ల్యూడి అంటే పీడబ్ల్యూడి దగ్గర మీకు క్యాస్ట్ గురించి ఏమని అడిగింది, సారీ పీడబ్ల్యూలో ఏబిసిడిఈ అనే 3 సర్టిఫికేట్లు అయితే ఉండడం అయితే జరిగింది. మీరు ఆ సర్టిఫికేట్ల ప్రకారంగా మీకు ఏ సర్టిఫికేట్ ఉంటే అక్కడ ఎస్ అని పెట్టేసి అయితే ఇవ్వండి. అండ్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ అంటే గతంలో ఏమైనా గవర్నమెంట్ జాబ్ చేసి మీరు ఉంటే అది ఎంప్లాయ్మెంట్ స్టేటస్ దగ్గర ఎస్ అని పెట్టి ఏ సర్వీస్ లో చేశారు ఏంటని చెప్పేసి ఇవ్వండి. అండ్ అడ్రస్ డీటెయిల్స్ దగ్గర చాలా మంది సార్ మాకు ఎర్రర్స్ వస్తుంది డాష్ లో ఏదేంటని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. మీరు అక్కడైతే దయచేసి డాషల్ కానీ లేకపోతే కొన్ని ఆల్ఫాబెట్ లెటర్స్ ఉన్నాయి. అవి ఇస్తే మీకైతే అప్లికేషన్ అయితే నెక్స్ట్ స్టెప్ కి అయితే వెళ్దాం. మీరు డోర్ నెంబర్ కి దానికి కావాలంటే చిన్న పేస్ ఇవ్వండి, లేదంటే చిన్న డాష్ అయితే ఇచ్చి మీరు అయితే అడ్రస్ కంటిన్యూ చేయండి.
సో ఇందులో 2-79 బై 1 అని ఇచ్చాం కాబట్టి ఆ బై ఉన్న వల్ల అవ్వట్లేదు. సో అక్కడ బై తీసి చిన్న లైన్ పెడుతుంటే అవుతుంది. ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిన్ నెంబర్ అండ్ మీకు ఆటోమేటిక్ గా మీ పిన్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా రావడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి పర్మనెంట్ అడ్రస్ అండ్ ప్రజెంట్ అడ్రస్ దగ్గర కూడా మీరు సేమ్ అడ్రస్ లో ఉంటే రెండు కూడా ఒకటే అయితే ఎంటర్ చేయండి. లేదనుకుంటే మాత్రం ప్రజెంట్ అడ్రస్ అయితే ఉందో అది ఇచ్చి పర్మనెంట్ అడ్రస్ మీ ఆధార్ కార్డ్ లో ఉన్నది అయితే ఇచ్చుకోవచ్చు మీరు. అలాగనే కానీ మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. నెక్స్ట్ వచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మనకి ఎస్ఎస్సి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే అవడం అయితే జరిగింది. ఎస్ఎస్సి ఏ సర్కిల్ లో పాస్ అయ్యారు. నన్ను ఒక స్టూడెంట్ అయితే అడిగారు, సార్ మేము తెలంగాణలో ఏపీలో అప్లై చేసుకోవచ్చా, లేదంటే మేము ఏపీలో చదువు ఉన్న అదర్ స్టేట్స్ అప్లై చేసుకోవచ్చా అని చాలా మంది అడిగారు కదా. సో ఎక్కడైనా కానీ ఏ డిస్ట్రిక్ట్ అయినా కానీ అప్లై చేసుకోవచ్చు. సో ఒక అస్సాం తప్పించి అస్సాంలో పోస్ట్ లేవని చెప్పేసి అన్నారు. సో అస్సాంలో అయితే మనకైతే అవడం అయితే జరగట్లేదు, ఉన్నాయి అయితే జరగడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీరైతే అక్కడ మీరు ఏ జోన్ అయితే ఆ జోన్ అయితే ఇవ్వండి. నేనైతే ఆంధ్రప్రదేశ్ జోన్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో సో చాలా మంది కొన్ని డౌట్లు అడుగుతున్నారు. సో వాళ్ళకందరికీ అయితే క్లియర్ చేయడం అయితే జరుగుతుంది. మీరు ఒకటికి 2 సార్లు అయితే చూడండి. ఏంటంటే సార్ మేము ఓపెన్ స్కూల్లో చదవం, లేకపోతే మా మార్క్స్ లేకపోతే ఇది పలానా అని చెప్పేసి అనుకుంటారు కదా. సో వాళ్ళందరూ కూడా క్లారిటీగా చెప్పడం అయితే జరుగుతుంది. ఒకటికి 2 సార్లు అయితే ఇది మాత్రం మీరు గుర్తు పెట్టుకొని అప్లికేషన్ అయితే చేయండి. సో ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సెలెక్ట్ విత్ బై మార్క్స్ అంటే 1990 కానించి 2025 దాకా ఓపెన్ స్కూల్లో చదువుకుంటారా చూడు, 5 సబ్జెక్టులు ఉండి ఓన్లీ మార్క్స్ ఉంటారు. సో వాళ్ళైతే ఫస్ట్ ఆప్షన్ అయితే పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్లోనే 6 సబ్జెక్ట్స్ ఉంటాయి, అవి కూడా మార్క్స్ ఉంటాయి. సో 1990 కానించి 2025 దాకా రాసిన వాళ్ళు ఒక్కొక్కరు ఓపెన్ స్కూల్లో 5 సబ్జెక్టులు ఉంటాయి, 6 సబ్జెక్టులు ఉంటాయి. మీరు ఒకసారి అప్లై చేసేటప్పుడు మీకు 5 సబ్జెక్టులు ఉన్నాయి 6 సబ్జెక్టులు ఉన్నాయా మీరు చూసి అయితే అప్లై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ 2012 కానించి హెచ్హెచ్ విత్ వన్ సబ్జెక్ట్ అని చెప్పేసి హెచ్హెచ్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ కోటాలకు రావడం అయితే జరుగుతుంది. సో వాళ్ళైతే అది ఇవ్వచ్చు. అండ్ 4th ఆప్షన్ కూడా అదే. ఎక్కువగా 90% మన 2012 కానించి 2019 దగ్గర చదివిన స్టూడెంట్స్ అందరూ కూడా 1, 2, 3, 4, 5 ఆప్షన్ చూడండి. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ 2012 టు 2019 గ్రేడ్స్ 2012 టు 19 అని చెప్పేసి ఉంది. అది సెలెక్ట్ చేయండి. మార్క్స్ ఎవరైనా వచ్చిన వాళ్ళు మాత్రం అయితే 2020 కానించి 2025 దాకా మార్క్స్ అని చెప్పేసి ఉండడం అయితే జరిగింది. అది సెలెక్ట్ చేసుకుని అయితే మీరు చూసుకోవచ్చు. ఉన్న బోర్డులన్నీ కూడా ఓరియంటల్ సబ్జెక్టులు కొన్ని ఉన్నాయి. మీకు అదర్ బోర్డులు అయితే ఉండడం అయితే జరిగింది. మీకు ఏ బోర్డు సంబంధించి అయితే అది చేయండి. 90% మాత్రం అదైతే ఉంది. సో ఇందులో కొన్ని ఉన్నాయి. కరోనా బ్యాచ్ వాళ్ళకి ఎక్కువగా వస్తాయంటే ఫస్ట్ లో అయితే మొన్నటిదాకా అయితే కరోనా బ్యాచ్ వచ్చాయి. ఎందుకంటే నేను 2016 నుంచి సర్వీస్ లో ఉండడం అయితే జరిగింది. సో ఎక్కువ మార్క్స్ 10/10 వచ్చిన వాళ్ళకు నా తరపు నుంచి ఒక 5 ఒక 4 నెంబర్స్ కి అయితే జాబ్ అయితే రావడం అయితే జరిగింది. ఇప్పుడైతే చేసుకుంటున్నారు వాళ్ళు. సో వాళ్ళు చెప్పడం ఏంటంటే ఒక్కొక్క ఇయర్ కి ఒక్కొక్క కొన్ని డిఫరెన్స్ మార్క్స్ అని చెప్పేసి చెప్పారు మనతోటి. సో అయితే మీరు ఏంటంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీ దగ్గర రోల్ నెంబర్ కానీ లేకపోతే ఎస్ఎస్సి సర్టిఫికేట్ 90% అయితే మీ రోల్ నెంబర్ అయితే ఇవ్వండి అక్కడ ఎస్ఎస్సి మెమో నెంబర్ దగ్గర. ఇక్కడ ఏంటంటే పాయింట్ల గ్రేడ్లు అని చెప్పేసి అడుగుతుంది. సో సబ్జెక్టులుగా ఏ గ్రేడ్లు అయితే ఆ గ్రేడ్లు, మార్క్స్ అయితే మీరు ఇవ్వడం అయితే చాలా కేర్ఫుల్ గా అయితే ఇవ్వండి. ఒకవేళ మీ దగ్గర సిజిపిఏ మార్కులు ఉంటే 7.8 కానీ లేకపోతే 10/10 కానీ ఏమైనా వస్తే మీరైతే అది ఎంటర్ చేయొచ్చు. లేదు తెలియదు అనుకుంటే మీరైతే బ్లాంక్ గా అయితే వదిలేయచ్చు అని చెప్పేసి అయితే వాళ్ళు అన్నారు. సో మీకు తెలియకపోతే బ్లాంక్ అయితే వదిలేయండి. నెక్స్ట్ వచ్చేసి హ్యావ్ స్టడీడ్ ఎనీ లాంగ్వేజ్ అదర్ అని చెప్పేసి ఉంది. సో మీరు ఏమైనా డిఫరెంట్ గా వేరే బోర్డులో ఏమైనా చదువుకున్నారా, వేరే లాంగ్వేజెస్ కానీ లేకపోతే ఏమైనా ఎడిషనల్ గా ఉంటే ఎస్ అని పెట్టేసి ఆ లాంగ్వేజ్ అయితే పెట్టుకోండి. లేదనుకుంటే నో అని చెప్పేసి పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి మనకి అలాగా మీద ఏదైతే అది తర్వాత వచ్చేసి పోస్ట్ ప్రిఫరెన్స్ దగ్గర అయితే మీకు ఎక్కువగా ఏ జోన్ లో ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నారో
సో ఆ జోన్లని మనం షార్ట్ వీడియోలు అయితే పెట్టడం అయితే జరిగింది. ఎక్కువ జోన్ అయితే మనకి శ్రీకాకుళం ఎక్కువ జోన్లు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఉన్నాయి. ఆ జోన్ల లిస్ట్ మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పెట్టడం అయితే జరిగింది. ఎక్కువ పోస్టులు కర్నూలు అండ్ మర్కాపూర్ అండ్ నెల్లూరు, నరసరావుపేట కొన్ని జోన్లు అయితే ఉండడం అయితే జరిగింది. ఆ జోన్ లో మీరు క్యాస్ట్ వేజ్ గా అయితే నేను అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో. అది చూసి మీరైతే అప్లోడ్ చేయండి. ఇందులో పోస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే యూఆర్ కాబట్టి నేను ఈడబ్ల్యూఎస్ ఫస్ట్ కి అయితే నాకు ఈడబ్ల్యూఎస్ ఏ ఉన్నాయో ఫస్ట్ అవి ఇచ్చుకుంటాను. తర్వాత యూఆర్ ఇచ్చుకుంటాను. తర్వాత ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఇన్ని ఉంటాయి. ఇన్ని అయితే నేను ఇచ్చుకోవడం అయితే జరుగుతుంది. సో మీరు ఏమైనా అనుకుంటే మీరు పలానా ఊరు కావాలి, నాకు ఇదే దగ్గర కావాలనుకుంటే మీరు అక్కడైతే ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. గతంలో అయితే అంటే మనం ఎంటర్ చేసుకున్న మాన్యువల్ గా ఇప్పుడు అయితే లేదు. ఆటోమేటిక్ గా పక్కనే ఈ పోస్ట్ అయితే దాని కిందనే ఆపోజిట్ గా అయితే రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయొచ్చు. అమ్మాయిలకి అయితే అప్లికేషన్ అయితే ఫ్రీ. అబ్బాయిలు ఓసీబీసీ వాళ్ళ క్యాస్ట్ అయితే 100 రూపీస్ అయితే పే చేయాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఫీజు అయితే లేదు. సో అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇది. మీకు ఇంకా అర్థం కాలేదనుకుంటే నన్ను కామెంట్ రూపంలో అడగండి, నేను చెప్పడం అయితే జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే కంపల్సరీగా అయితే షేర్ చేయండి.